ఇంకా మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు కలిపినట్టయితే మిథున రాశి అవుతుంది. ఇక మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుందట. చాలా ధన ఆదాయాల్లో చక్కగా ఉంటాయట. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలపెట్టినా కానీ విజయవంతం అవుతుందట. చక్కగా ఈ సంవత్సరం చక్కగా మీరు బిజినెస్ చేయొచ్చు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి అన్ని రాశుల్లో కంటే కూడా మిథున రాశి ఈ సంవత్సరం చాలా బాగుంది. నూతన వస్తు వాహనాలు, గృహ నిర్మాణాలన్నీ కూడా జరుగుతాయట. ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా జరుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శన, అంతేకాకుండా గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి యోగాన్ని అనుభవిస్తారట. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నూతన పనులన్నీ కూడా చేస్తారట. బంధువర్గంలో ప్రాముఖ్యత పెరుగుతుంది. స్థిరాస్తిలో మార్పు చేస్తారట. ఈ సంవత్సరం మిథున రాశి వారికి చాలా బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్స్, అధికారుల యొక్క అండదండలతో ఉద్యోగం స్థిరత్వం పొందుతారట. విద్యార్థులు జ్ఞాపక శక్తి పెరిగి చదువుపై శ్రద్ధ కలిగి మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. వ్యవసాయ, వ్యాపార, వాణిజ్య రంగాల వారికి కూడా మంచి విజయాలు చేకూరుతాయట. ముఖ్యంగా ఈ రాశి వారికి స్త్రీలకు మహోన్నతమైన కాలమట. ఆడవారికి ఎవరికైనా కానీ మిథున రాశి వారు ఉంటే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చాలా బాగుంది. మగవాళ్ళకి కూడా చాలా బాగుంది. అందులోనూ ఆడవారు ప్రత్యేకంగా మిథున రాశి వారికి చాలా చాలా బాగుందట. ఇంకా ఈ సంవత్సరం వీళ్ళకి పెద్ద చెప్పుకోదగినటువంటి పరిహారాలంటూ ఏమీ లేవు. కానీ గురు చరిత్ర పారాయణ, గో ప్రదక్షిణ, గోవుకి గ్రాసంగాన్ని నిర్మించినట్టయితే ఇంకా మీరు ఉన్నత స్థితికి చేరుతారట. ఇంకా కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1-2-3-4 పాదాలు, ఆశ్లేష 1-2-3-4 పాదాలు కలిపితే కర్కాటక రాశి అవుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11. వీరికి చాలా ఆదాయం వచ్చేది స్వల్ప మాత్రం, ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. రాజపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారికి స్త్రీ పురుషులకంతా కూడా సంతాన యోగ్యం, వ్యక్తిగతంగాను సాంఘికంగాను గౌరవ ప్రతిష్టలు పొందుతారట. గృహ నిర్మాణాది పనులన్నీ కూడా కలిసి వస్తాయట. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంలో ప్రాముఖ్యత పెరుగుతుంది. సోదర సోదరీమణులతోనూ బంధువర్గంతో కూడా సఖ్యత ఏర్పడుతుందట. నూతన బాంధవ్యాలు, గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయట. నూతన వృత్తులు, వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుందట. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వల్ల మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. చెడు స్నేహాలకి అలవాటు పడక చదువులందు రాణిస్తారట విద్యార్థులు. కానీ ఈ సంవత్సరం వారికి ఖర్చులు అధికంగా ఉన్నాయి. విలాసవంతమైన వస్తువులకు ఎక్కువగా ఖర్చు పెడతారట. స్వల్పంగా అనారోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి
వాళ్ళ యొక్క దోష పరిహారాలు కానీ చూసుకున్నట్టయితే దుర్గా చండీ పారాయణ హోమాలు, శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణ, రావి చెట్టుకు కానీ ప్రదక్షిణాలు కానీ చేసినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలను కూడా కలుగుతాయట. ఇంకా సింహరాశి ఫలితాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరం మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిపితే సింహరాశి అవుతుంది. పూర్వ ఫల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం అని కూడా అంటారు. పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. వీరికి ఆదాయం 5, వ్యయం 5. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అవుతుంది. రాజపూజ్యం 7, అవమానం 7. అన్నీ కూడా చక్కగా బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఈ సంవత్సరం సింహరాశి వారు. ఈ రాశి వారికి అష్టమ శని తీవ్రత వల్ల ఈ సంవత్సరం కొన్ని సంచలనాలు జరుగుతాయట. ఏవో అంటే అకస్మాత్తుగా కొన్ని మనం జరగవు అని చెప్పి అనుకున్నవన్నీ జరుగుతుంటాయట. అది మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండండి. మనం ఎప్పుడు కూడా ఏంటంటే కీడించి వేలించేద్దాం అని చెప్పి మనకి అంటుంటారు కదా, మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. కాబట్టి మనం చెడు జరుగుతుందేమో అని చెప్పి మనం కొంచెం ప్రిపేర్గా ఉన్నాం అనుకోండి, మనం మంచి జరిగింది అనుకోండి ఇంకా ఆనందపడతాం. సరే చెడు జరిగింది అనుకోండి, సార్ మనం ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనం కొంచెం జాగ్రత్తగా ఉంటాం. మనసు కూడా తొందరగా మనం ఆ యొక్క పరిస్థితికి మనకి తెమరిల్లుతాం. ఈ సంవత్సరం అంతా కూడా నిరాశాజనకంగా ఉంటుంది, అంత పెద్ద గొప్పగా లేదట. శారీరకంగాను మానసికంగాను అనారోగ్య సమస్యలు ఉంటాయట. ముఖ్యంగా నేత్రము, కంటికి, ఉదరము, హృదయానికి సంబంధించినటువంటి బాధలు ఎక్కువగా అవుతాయట. నిరుత్సాహంగా ఉంటారట. అవమానకరమైన పనులు, అపనిందలు, అంటే మనం చేయని తప్పుకి మనల్ని బాధ్యులను చేస్తుంటారు. అంటే పరనిందలు, అంటే వాళ్ళు ఏమి ఇది లేకుండానే మనం అనవసరంగా నీలాపనిందలు పొందుతూ ఉంటారు కదా, అట్లా మనం చేయని పనికి కూడా మనం బాధ్యులను అవుతుంటాం కొన్ని సమయాల్లో. ధన నష్టము, చోరభయం అంటే దొంగతనాలు జరగటము, ఇటువంటివన్నీ కూడా మనం ఊహించిన సంఘటనలు కూడా జరుగుతుంటాయట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్ర వర్గంతో కూడా సమయస్ఫూర్తితో మెలగాలట. పర్లేదు వీళ్ళు మన బంధువులే కదని మనం ఒక మాట అన్నా అనుకుని వాళ్ళని సహించరట. ఎందుకంటే ఈ సంవత్సరం అలా ఉంది కాబట్టి మన అందరితోనూ కూడా చాలా జాగ్రత్తగానే మసులుకోవాలి. ఈ సంవత్సరం ప్రారంభంలో కొంచెం ఎక్కువగా నష్టాలు, అంటే ధన వ్యయం కలిగించిన చివరికి మళ్ళీ ధనార్జన కలుగుతుందట, ధన సంపాదన మళ్ళీ పెరుగుతుందట. మీ యొక్క తెలివితేటల వల్ల కొన్ని కఠినమైనటువంటి గడ్డు సమస్యల నుంచి కూడా మీరు చక్కగా వ్యవహరించి ఆ యొక్క సమస్యల నుంచి బయటపడతారట. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకంతా కూడా అంత అనుకూలమైనటువంటి సంవత్సరం కాదట. ఈ సంవత్సరం పెద్దంత ఎక్కువగా ఇదిగా ఉండదట. నిలకడ లేకపోవటం, అధికారులతో ఇబ్బందులు, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాల వల్ల పరీక్షల్లో అనుకున్నటువంటి ఉత్తీర్ణత సాధించలేరట. కాబట్టి మీరు మీ పిల్లల మీద కొంచెం శ్రద్ధ పెట్టండి. వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, ఎలా ఇది చేస్తున్నారు అని చెప్పి గమనిస్తూ ఉండండి. ఇంకా ఈ సింహరాశి వారికి చూసుకున్నట్టయితే దోష పరిహారాలు కానీ రెమెడీస్ చూసుకున్నట్టయితే మహామృత్యుంజయ జపహోమాలు, రుద్రాభిషేకము, రుద్రహోమం, నవగ్రహ స్తోత్ర పారాయణ, శనివార నియమాలు, రావి చెట్టు ప్రదక్షిణ చేసినట్టయితే ఆ యొక్క అష్టమ శని తీవ్రత తొలగిపోయి మనకి శుభ ఫలితాలని కూడా కలుగుతాయట.